వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. ప్రస్తుతం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల నగారాలో భాగంగా ప్రస్తుతం ఇక్కడ 31 వార్డు డివిజన్ నుంచి మిర్యాల జ్యోతి స్వామి బరిలో నిలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. స్వామి గారు చెప్పండి, 31వ డివిజన్ నుంచి మీ సతీమణి బరిలో నిలిచారు. గతంలో మీరు కూడా పోటీ చేశారు. ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అందరికీ నమస్కారం. నా పేరు మిర్యాల స్వామి. 31వ వార్డు నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా మా సతీమణ్ మిర్యాల జ్యోతి మిర్యాల స్వామి గారిని నిలబెట్టడం జరిగింది. నేను 2001 నుండి కూడా అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండడం జరిగింది. నా పనిని గుర్తించి ఆనాడు 2014లో దుబ్బాక నరసింహారెడ్డి గారు నల్గొండ ఇన్ఛార్జి చేసినప్పుడు 2014లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే వార్డు అప్పుడు ఇక్కడి నుండి నేను పోటీ చేయడం జరిగింది. అప్పుడు అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఆ సానుభూతి నాకు ఇప్పుడు చాలా అక్కరొస్తుంది. గతంలో నేను చేసిన సేవలు ఈ ప్రజలకు ఇక్కడున్న 31వ వార్డు ప్రజలకు తెలుసు. అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ప్రజల ద్వారా నేను వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరికీ నిజంగా నేను కృతజ్ఞుని. ముఖ్యంగా మీ విజయానికి దోహదపడే అంశాలు ఏంటనుకుంటున్నారు మీరు? ఏమేమి అంశాలు మీకు అనుకూలంగా? నాకు ముఖ్యంగా నేను చెప్పే అంశాలు నా సేవ, ముఖ్యంగా నా సేవ. ఏ రాత్రి ఏ మనిషికి ఆపద వచ్చినా కూడా ముందుండి వాళ్ళ అవసరాన్ని తీర్చడమే నాకు ప్రధానమైన నా బలం. ఆ తర్వాత నెక్స్ట్ 2014లో నేను ఇదే టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం జరిగింది. తర్వాత నాకు 2019లో కూడా ఇదే కంచెల భూపాలరెడ్డి గారి పిలిచి టికెట్ ఇచ్చే సందర్భంలో అంత ముందున్న కౌన్సిలర్, నేను సిట్టింగ్ కౌన్సిలర్ని, నాకు టికెట్ కావాలని చెప్పి ఆయన అడగడం, మన భూపాలన్న సరే స్వామి ఒక్కసారి ఆయనకు అవకాశం ఇద్దామని చెప్పి నాకు ఇచ్చిన టికెట్ని తిరిగి అంతకుముందు చేసిన కౌన్సిలర్కి ఇప్పించడం, ఆయన గెలిపించడం జరిగింది. భూపాలన్న దగ్గర కూడా ఆ రోజు కూడా నాకు మంచి పేరు రావడం జరిగింది. అయితే ఈసారి నాకు ఈ అవకాశం వచ్చింది. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని మా మిసెస్ మిర్యాల జ్యోతి గారిని నిలబెట్టి రంగంలో దింపడం జరిగింది. డివిజన్ నుంచి మీరు పోటీ చేస్తున్నారు. ఈ వార్డుపై ఉన్న అవగాహన ఏంటి? ఇక్కడ సమస్యలపై మీకు ఏ పార్టీ అవగాహన ఉంది? ఈ వార్డులో జరిగింది. ఈ వార్డులో సిసి రోడ్లు మొత్తం కూడా చెత్త అయిపోయినాయి. ఏ రోడ్డు కూడా నీట్గా ఉండదు. ఏ వీధి లైట్, కరెంట్ స్తంభానికి కూడా ఒక లైట్ ఉండదు. డ్రైనేజ్ వ్యవస్థ చెత్త వ్యవస్థ. ఇంట్లో ఉన్న స్నానం చేసే నీళ్లు కూడా పొంగుతుంటాయి. మాన్యువల్ నుంచి బయటికి పొంగుతుంటాయి. మాన్యువల్ మొత్తం కూడా టోటల్ మాన్యువల్ మొత్తం కూడా అండర్ డ్రైనేజ్ మొత్తం కూడా మొత్తం మూసుకొని పోయింది. ప్లస్ ఇంకోటి మెయిన్గా ఇక్కడ ఈ వార్డులో మెయిన్గా రోడ్లు, సిసి రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ సరిగ్గా లేదు, నిరుద్యోగం చాలా ఎక్కువైంది, నిరుద్యోగం చాలా అయింది. ప్లస్ ఇంకోటి ఇక్కడ ఒకటి నేను గ్రంథాలయాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కాలనీ పార్కులో హెల్త్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాం. ఇట్లా చాలా కార్యక్రమాల మీద మనం మేనిఫెస్టో రిలీజ్ చేస్తా, ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తా. ఉన్నటువంటి యువకులు గాని, విద్యావంతులు గాని, ఉద్యోగస్తుల మద్దతు మీకు ఏ విధంగా లభించబోతుంది? విద్యార్థులది, నిరుద్యోగులది ఫుల్ సపోర్ట్ ఉన్నది. స్వామన్న వస్తే మాకు ఇక్కడ జాబ్ మేళా, ఇక్కడ ఇదే కాలనీలా, ఇదే పార్క్, మా ఇంటి ముందర పార్కులని జాబ్ మేళా పెట్టి ఏర్పాటు కూడా చేస్తున్నాం మేము నిరుద్యోగుల కోసం. ప్లస్ ఇంకోటి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా బ్యాంకుల ద్వారా మాట్లాడి వాళ్ళకు రుణాన్ని కూడా, స్వయం ఉపాధి కోసం రుణాన్ని కూడా అందజేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. మీరు 20 సంవత్సరాల నుంచి ఇదే డివిజన్ లో ఉంటూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా కొన్ని చెప్పండి, ఏమేమి చేశారు ఇక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు మీరు చెప్పండి. కార్యక్రమం చేయడం జరిగింది. అందులకు కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. అనాథలకు విద్య చెప్పడం జరిగింది. బుక్సులు కానీ, అన్నదానాల కార్యక్రమాలు కానీ, బట్టలు కానీ, మిషన్లు కానీ. మొన్న రీసెంట్ గా నాకు ఒక చిన్న విషయం తెలిసింది, ఒక మిత్రుడుగా తెలిసింది. ఏం విషయం తెలిసిందంటే, ఒక అతని భార్యకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని తెలిసింది. నా పానం ఇట్లా
వెల్కమ్ ఉన్నది. మనం వల్ల ఏదైనా ఆమె మంచి అవుతుంది ఆమెకి అనే ఉద్దేశంతో నేను ఎవరి ప్రోత్బలం లేకుండా స్వతహాగా పోయి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఆమెకి. ఒక ఆమెకు చేరిగింది, ఆమె పోయి ఒక 10,000 ఇవ్వడం జరిగింది. ఇంకో ఆమెకు చేరిగింది, ఒక 5,000 ఇవ్వడం జరిగింది. ఆ హాస్పిటల్లో ఇబ్బంది పడుతుంది, వాళ్ళకు 10,000 ఇవ్వడం జరిగింది. ఒకరికి ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ అందలేదు, ఆక్సిజన్కి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు 10,000 ఇవ్వడం జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు అసలు వాళ్ళకి ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ నేను ఇప్పుడు ప్రచారంలో ఉన్నా నాకు దానివల్ల నేను కొన్ని గుర్తులేని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసి స్వామి రావాలి, స్వామి అయితే మనకు కరెక్ట్ వ్యక్తి, స్వామి ద్వారా మన పనులు అయితే అని చెప్పి ప్రజలను అపారమైన నమ్మకం ఏర్పడ్డది. మద్దతు మీకు ఉందని చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారిక పార్టీ అభ్యర్థిని మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు? అతనితోటి నాకు ఎలాంటి విభేదాలు లేవు. అన్న అంటే అన్న అనుకుంటాం, నమస్కారం అంటే నమస్కారం అంటాం. ఇక్కడ ఓన్లీ నా మంచితనంతో నేను గెలుస్తున్నా. అవతలి వ్యక్తి నాకు అతని మీద ద్వేషము లేదు, అతను అంటే నాకు పగ లేదు. నా ప్రజాస్వామ్యంలో అందరికీ నిలబడే హక్కు ఉన్నది, ఆ విధంగా నిలబడుతున్నా. ప్రజాభిమానం ఎక్కడ ఉంటే అక్కడ గెలుస్తాం. ప్రజాభిమానం ఈరోజు నాకు ఏర్పడ్డది, నేను గెలుస్తున్నా. ఓకే సార్, మాజీ ఎమ్మెల్యే గారి ఆశీస్సులు మీకు ఎలా ఉండబోతున్నాయి? భూపాలన్న ఆయన సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి. ఆయన కూడా వచ్చి ఇక్కడ తిరుగుతాడు. మిర్యాల స్వామిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కంచాల భూపాలరెడ్డి గారికి కూడా ఉన్నది. ఆయన వస్తానంటుండు, తిరుగుతాడు. ఇక్కడ కూడా నా మీద అపారమైన నమ్మకం ఉన్నది, అపారమైన ప్రేమ అతనికి ఉన్నది. ఆయన మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము నిజంగా కూడా ఆయనకు రుణపడి ఉంటాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరగా సార్, ఈ డివిజన్ లోని 31వ డివిజన్ లోని ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? చేతులు గతంలో నేను 2014లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు స్వల్ప మెజారిటీతో నేను ఓడిపోవడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నా, అవతలి వ్యక్తికి ఒక 3-4 సార్లు అవకాశం ఇచ్చిర్రు, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాల్సిందిగా మీకు 31వ వార్డు ప్రజలందరినీ వేడుకుంటున్నాను. కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా, అంటే నన్ను అంటే మా మేడం మిర్యాల జ్యోతి గారిని గెలిపించవలసిందిగా